నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మొన్న కాకినాడ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారు అకస్మాత్తుగా విజిట్ చేసిన దగ్గర నుంచి అదొక చర్చనీయాంశంగా మారింది. అంతకుముందే ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో భేటీ అవ్వబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే రేపు క్యాబినెట్ భేటీ కూడా జరగనున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య భేటీ ఒక ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. ముఖ్యంగా ఈ రేషన్ బియ్యం అంశం ఏదైతే ఉందో ఇదే వీళ్ళ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందా? అలాగే దీనిపై ఇప్పుడు షర్మిల గారు కూడా స్పందించడం జరిగింది. ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణంగా కూడా ఆవిడ దీన్ని అభివర్ణించారు. ఇక ముఖ్యంగా మరి వీళ్ళ భేటీ తర్వాత రేపు క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, రేషన్ బియ్యం అక్రమదారుల భరతం పట్టే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు భేటీ అవుతున్నారు. గతంలో కూడా మనం చూసాము సోషల్ మీడియా సైకోల గురించి ఆయన ఫైర్ అయిన వెంటనే చర్యలు తీసుకోవటం. మరి ఇప్పుడు కూడా దీనిపై నేను కేంద్రంతో కూడా మాట్లాడతాను, ఈ పోర్టు గురించి కేంద్రానికి కూడా ఒక నివేదిక పంపిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. రేపు క్యాబినెట్ భేటీ కూడా ఉంది అంటున్నారు. సో ఇదే అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందా? రేపు క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉందంటారు? మీరేం చెప్తారు? మొన్న ఢిల్లీ పర్యటన పవన్ కళ్యాణ్, ఈరోజు చంద్రబాబుతో మరి పవన్ కళ్యాణ్ భేటీ, సీఎం డిప్యూటీ సీఎంల భేటీ, రేపు క్యాబినెట్. అంటే ఏంటి, మొన్న ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రుల్ని కలవడము, ఇవాళ వచ్చి ప్రత్యేకంగా ముఖ్యమంత్రితో సమావేశం కావడము, రేపు క్యాబినెట్ భేటీ పైన అందరి కళ్ళు ఉన్న నేపథ్యంలో ఈ మధ్యలో ఏం చేశాడు, పోయి కాకినాడ పోర్టు మీద పడ్డాడు. అక్కడ పెద్ద బాంబు పగిలినట్టుగా ఏంటి, సీజ్ ద షిప్ అన్నాడు. అసలు అక్కడ జరుగుతున్న రైస్ మాఫియా ఏది, 1,31,00,000 టన్నుల బియ్యం 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచే రవాణా అయిందని. అంటే గతంలో అదే కాకినాడ పోర్టు నుంచి ఎంత బియ్యం రవాణా అయింది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత పెరిగింది. అంటే అంతకుముందు 2018లో కేవలం మరి నీకు 17 లక్షల టన్నుల బియ్యం రవాణా అయ్యే పోర్టు ఒక్కసారిగా 54 లక్షల టన్నులకి ఎలా పెరిగింది? అంటే 3 రెట్లు మరి పెరిగిందంటే స్మగ్లింగ్ 3 రెట్లు పెరిగిందని. అది రేషన్ మాఫియా. అతను సీజ్ చేశాడు నాదెండ్ల మనోహర్, ఏది ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన దగ్గర నుంచి మిల్లుల మీదే పడ్డాడు. రైస్ మిల్లులు ఒక 20 పైగా రైస్ మిల్లులు ఆయన సోదా చేసిన దీంట్లో మొత్తం మీద 50,000 టన్నుల బియ్యం పట్టుకుంటే దాంట్లో 25,000 టన్నులు రేషన్ బియ్యం, అంటే సగం. ఏ విధంగా ఇవాళ రైస్ మాఫియా ఇటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ శాసనసభ్యుడిగా, వాళ్ళ నాన్న ద్వారంపూడి భాస్కర్ రెడ్డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి, అతను 2 అతనే స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు, అతనే స్టేట్ షిప్పింగ్ ఏజెన్సీల అసోసియేషన్ ప్రెసిడెంట్. అంటే మిల్లులు గుప్పెటపట్టాడు, అటు పోర్టులు గుప్పెటపట్టారు. ఈ విధంగా నీకు గ్రామాన ఇవాళ జడలు విప్పిన భూతం రైస్ మాఫియా. ఊడలు దిగిన వటవృక్షం అన్నమాట. ఈ ఊడలు పీకేయాలి. ఏది, పేదోడికి అందిన రైస్ ఏం చేస్తున్నారు, అతను తినే లోపే వీళ్ళు లాగేసుకుంటున్నారు. దానికోసమే ఆ వెహికల్స్ కొన్నారంట. అదొక పెద్ద స్కామ్ అంటున్నాడు నాదెండ్ల మనోహర్. 1,600 కోట్లు ఇవాళ 10,000 వెహికల్స్ కొన్నది వీళ్ళు. పేరుకి బయటకు ఏమని చెప్పాడు, బిల్డప్, ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా, ఒకటివే ఆ రేషన్ ఎత్తుకు రావటం అంట. అంటే ఇచ్చిన రేషన్ ఇచ్చినట్లే వెనక్కి తీసుకురావడానికి ఈ వెహికల్స్ అయితే ఎక్కడా ఆపరు. అదే గ్రీన్ ఛానల్ అంటే నీకేం తెలుస్తుంది, నీకేం అర్థమవుతుంది, ఎక్కడ గుండె ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుద్ది. అప్పుడు మద్రాసులో నీకు గుండె లిఫ్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో, ఇక్కడ బేగంపేట లేకపోతే ఎక్కడ మన శంషాబాద్లో దిగింది. అక్కడి నుంచి నీకు అపోలోకో కిమ్స్కో వెళ్ళటం తెలుసు. అంటే ఏంటి, అసలు అది ఎవరు ఆపటానికి వీల్లేదు. మరి గుండె మరి అది బతికుండగానే నీకు ట్రాన్స్ప్లాంటేషన్, అది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాడే గ్రీన్ ఛానల్ మాఫియా ఇవాళ వీళ్ళు బతకటానికి వాడుకుంటున్న నేపథ్యంలో ఇవాళ మాఫియా భరతం పట్టాలి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పాడమ్మా జనానికి. ఒడివే నవరత్నాలు జనానికి ఇవ్వలేదు కానీ నవమాఫియాలు పెంచి పోషించాడనమాట. ఇప్పుడు వాళ్ళ నాన్న టైంలో మనకి 4 మాఫియాలే తెలుసు, ల్యాండు, శాండు, వైను, మైను మాఫియా అనేవాళ్ళు రిథమిక్గా. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇప్పుడు ఇదేంటి
ఈ రైస్ మాఫియా. అంటే ఇవాళ మొత్తం పోర్టులన్నీ వీళ్ళు గుప్పెట్టబట్టారు. నీకు 1,31,00,000 టన్నులు నీకు అక్కడ కాకినాడ పోర్ట్ నుంచి వెళ్తే 33 లక్షల టన్నులు విశాఖ పోర్టు నుంచి. ఇదంతా అక్రమ రవాణా అంతా కూడా షిప్పుల ద్వారానే నడుస్తుంది కాబట్టి మరి ఇది రాష్ట్రం చేతుల్లో ఉంటుందంటారా ఏమైనా చర్యలు తీసుకోవడానికి? లేదు అంటే కేంద్రం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందంటారా? కేంద్రం తీసుకోవాలా దీనిపైన యాక్షన్? అంటే ఆలోపు ఇప్పటి వరకు జరిగినటువంటి అక్రమ రవాణాపై రేపు క్యాబినెట్లో చర్చించి ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉంటుందంట. అదే కదా ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్. మిమ్మల్ని గెలిపించింది దానికోసమే కదా. ఎక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం. దీన్ని గెలిపించమని అడిగింది ఎవరు? నరేంద్ర మోడీ. ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇక్కడ ప్రచార సభలు ఎన్ని పెట్టారు? పెట్టిన ప్రతి దాంట్లో ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించిందంటే ఈ మాఫియా భరతం పట్టమని. ఇప్పుడు షర్మిల ఇందాకేదో అందన్నావు ఇంట్రోలో కూడా, ఇదేంటి ఇది జాతీయ కుంభకోణం అన్నది. వాస్తవమే. ఏది ఇవాళ ఒక్క ఆంధ్రప్రదేశ్ రైసే కాదు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తోంది. వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంది తెలంగాణ రైస్. తెలంగాణ నుంచి కూడా పేదల బియ్యం అక్కడికే పోతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆ నార్త్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికే తెప్పించి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే అసలు ఇది జాతీయ భద్రతా అంశం. అదేగా నిన్న ఆయన అన్నది పవన్ కళ్యాణ్, కాకినాడ పోర్టులో ఫైర్ అయింది. అండ్ ఇంకోటి సార్, ఈ రేషన్ బియ్యం గురించి, అక్రమ రవాణా గురించి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రజల నుంచి కూడా కొన్ని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే దీన్ని అరికట్టొచ్చని కావచ్చు, లేకపోతే ఈ రేషన్ బియ్యం తక్కువ క్వాలిటీ ఇవ్వడం వల్ల ఇట్లా జరుగుతుంది, అదే మంచి క్వాలిటీ ఇస్తే అట్లా అమ్ముకోరని కావచ్చు, ఇట్లాంటి వినిపిస్తున్న పరిస్థితి. మరి రేపు క్యాబినెట్ లో దీనికి సంబంధించి ఏమన్నా అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంటుందంటారా? ఇవాళ మాఫియా రూట్ అవుట్ చేయాలంటే నీకు ఎక్కడ పుండు పడిందో అక్కడ మందేయాలి. ప్రజలు ఈ బియ్యం తింటలేదు, వాళ్ళు తినని బియ్యం ఇవ్వటం సంక్షేమం ఎలా అవుద్ది? సంక్షేమం అంటే ఏంటి? వాడికి ఉపయోగపడేది ఇస్తే సంక్షేమం. వాళ్ళు వద్దు మాకు మర్రో అనేది మీకు ఇంకా అది సంక్షేమం ఎలా అవుతుంది? కాబట్టి మీరు ఆ బియ్యం మార్చండి. ఇది ఎన్టీ రామారావు పెట్టిన పథకం అమ్మ. మీకు నిజంగా సెంటిమెంట్ ఉంటే ఎన్టీఆర్ మరి ఆయన గొప్ప నాయకుడు. ఆ రోజు బియ్యం దొరకదు. తెల్లన్నం అంటే ఆ రోజు పండగన్నం. ఆ రోజు అంటే స్వామి బువ్వ అనేవాళ్ళు. అసలు నీకు బియ్యంతో అన్నం వండుకోవటమే ఆ రోజు పేదవాడికి అదొక పెద్ద అమృతంగా అనుకున్న టైంలో ఆయన ఇచ్చాడు. కాబట్టి దేవుడు అయ్యాడు. పేదల పాలిట ఎన్టీఆర్ నెత్తిన పెట్టుకున్నారు. ఇవాళ ఆ స్కీమ్ ఇవాళ ఏంటి? ప్రతి పేదోడు ఇవాళ కొద్దో గొప్ప సంపాదించుకుంటున్నాడు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కష్టం పడుతున్నారు, కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు, మంచి బియ్యం కావాలని వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ బియ్యం మీరు ఎంత కిలో మీరు ఇస్తున్నారు? 43 రూపాయలు పెడుతున్నారు. అదే వాడు తినే బియ్యం ఎంత అమ్ముతోంది బయట షాపుల్లో? 53. ఎంత తేడా? 10 రూపాయలు. కిలోకి 10 రూపాయలు ఎక్కువ ప్రభుత్వం పెట్టుకుంటే తప్పే ఉంది? లేదు. ఆ సన్న బియ్యమే 10 రూపాయలకి అమ్మాళ్ళకి. ఇప్పుడు 53 రూపాయలు, 56 రూపాయలు, 60 రూపాయలు బియ్యం ఉంది సోనా మసూరి రకరకాల వెరైటీస్లో. అది 10 రూపాయలకి అమ్ము. నీకు మాఫియా ఉంటుందా? ఆ బియ్యం వాళ్ళు మళ్ళీ వాడికి ఇస్తారా వెనక్కి తిరిగి? ఆ బియ్యం అంటుకుంటే మెడ పట్టుకుంటారు. ఇది నా బియ్యం అని చెప్పి ఎగిరి తంతారు అప్పటి. ఏది ఇవాళ మాఫియా భరతం ప్రభుత్వం కాదు బట్టేది, ప్రజలే పడతారు వాళ్ళు తినే బియ్యం కనుక ఇస్తే. ఇదేంటి? జాతీయ ఆహార భద్రత మిషన్ కింద ఇవాళ 2 లక్షల కోట్లు బడ్జెట్ ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలకి ఇస్తున్నది. ఆ 2 లక్షల కోట్లు మీరు ఆహార భద్రత, బియ్యమే ఇవ్వాలి, ఆహారమే ఇవ్వాలి అనుకున్నప్పుడు అది సన్న బియ్యం ఇవ్వండి. లేదు అసలు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అది అసలు లోకేష్ బాబు 2009లో పెట్టాడు. తెలుగుదేశం మేనిఫెస్టోలో బ్రెజిల్లో, లాటిన్ అమెరికా దేశాల్లో అందరూ కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని ఆయన సిటిఎస్ అనే ఒక స్కీమ్ తీసుకొస్తే అదే ఇప్పుడు ప్రత్యక్ష నగదు బదిలీ, డివిటి. జగన్ కూడా మాట్లాడుతుంటాడు అన్ని సభల్లో, డివిటి అంటుంటాడు. అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, ప్రత్యక్ష నగదు బదిలీ. పెన్షన్ అదే కదా. ఇప్పుడు పెన్షన్ 4,000 నీకు డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు ఇదంతా 20 కిలోలు బియ్యం ఇస్తున్నావు, ఒక్కొక్కటికి 5 కిలోలు. మీ ఇంట్లో 4 ఉంటే 4 5లు 20 కిలోలు. ఎంత? 43 రూపాయలు కిలో. నువ్వు ఇస్తుంది 20 కిలోలు 860 రూపాయలు. ఆ 860 రూపాయలు నీ అకౌంట్లో వేసేస్తారు.
నువ్వు 60 రూపాయలు పెట్టి బయట కొనుక్కుంటావు, తప్పేముంది? అంటే మీరు ఇస్తే నగదన్నా ఇవ్వండి, లేదు తినే బియ్యం ఇవ్వండి, ఆ బియ్యమే పండించమని రైతుల దగ్గర చెప్పండి. ఇప్పుడు రైతులు కూడా దొడ్డు బియ్యం పండించమని ఎందుకు వాళ్ళని ఇది చేస్తున్నారు? అవి వాళ్ళు బాగా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి వాళ్ళు పండిస్తున్నారు. వాళ్ళు సన్న బియ్యమే పండిస్తే, మీరు సన్న బియ్యమే కొంటే ప్రజలకు కూడా సన్న బియ్యమే ఇవ్వచ్చు, హాస్టల్ విద్యార్థులకు కూడా అదే ఇవ్వచ్చు. ఇది వాళ్ళ రూట్ కాజ్. క్యాబినెట్ రేపు భేటీలో కానీ, ఇవాళ డిప్యూటీ సీఎం భేటీలో కానీ దీనికి వాళ్ళు అడ్డుకట్టబడాలి. నీకు ఎక్కడ పుండు ఉందో అక్కడ మందు వేయాలి. అది కేంద్రం మందు వేస్తుందా, రాష్ట్రం మందు వేస్తుందా మనకు అనవసరం. రోగులకి మందు ఇవ్వండి. ఎవరిక్కడ రోగి? ద్వారపూడి అంటావా? ఆయనకేసే మందు వాళ్ళు పోలీసులు వేస్తారు. ఏది? వాళ్ళ మాఫియా భరతం ఇవాళ వాళ్ళు పడతారు. దీని వెనుక కొంతమంది ఐపీఎస్లు ఉన్నారంటున్నారు. ఈ రైస్ మాఫియా వెనక 5 ఐపీఎస్లు ఉన్నారన్నారు. ఎవరా 5 ఐపీఎస్లు? ముందు వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. జత్వానీ కేసులోన పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే కాంతిరాణా టాటా, లేకపోతే విశాల్ గున్ని. అంతకుముందు అసలు కూటమి ప్రభుత్వం రిజల్ట్స్ రాగానే ఒక ఐఏఎస్ వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఎవరు? ప్రవీణ్ ప్రకాష్. ఆయన ఇప్పుడు రీల్స్ చేసుకుంటున్నట్టున్నాడు. మళ్ళీ రావాలని చూశాడు కానీ వీళ్ళు తీసుకోలేదనుకుంటాను. 2 ఆర్డీఓలను సస్పెండ్ చేశారు. ల్యాండ్ మాఫియా, ఆ మదనపల్లి ఫైల్డ్ కాలబెట్టిన కేసు, పెద్దిరెడ్డి అక్కడ ఏదో భూముల కబ్జా అనే దాంట్లో ఫైల్ ఏదో తగలబెడితే 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఈ 5 ఐపీఎస్లు ఎవరో ముందు వాళ్ళ పని చెప్పారు. అసలు ఈ బార్జీ పట్టుకున్నాడు నిన్న పవన్ కళ్యాణ్ పట్టుకున్న బార్జీ ఎవరిది? అది 0073 బార్జీ. ఆ బార్జీలోనే 1140 టన్నుల రైస్ ఉంది. అండ్ పోర్టులను ప్రైవేట్ పరం చేయడం వల్ల కూడా ఇట్లాంటివి అక్రమ రవాణా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో అది కూడా చర్యలు తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ఇవాళ అక్కడ మరి విశ్వేశ్వరరావు ఆయన ఎవరు నవైగా ఆయన్ని బెదిరించి అది ఆదాని కట్టబెట్టారని. గంగవరం పోర్ట్ అలా చెల్లి షర్మిల తిడుతోంది. అదేంటి 9,000 కోట్ల విలువైన గవర్నమెంట్ వాటా నువ్వు ఎలా 640 కోట్లకు అమ్మావన్నాయని అడుగుతుంది అదానికి. వాళ్ళ గంగవరం పోర్టులో ఏం జరిగింది, కృష్ణపట్నం పోర్టులో ఏం జరిగింది, ఇప్పుడు ఇది కాకినాడ పోర్టు, ఇది అరవిందో పరం చేశారని నిన్న నాదెండ్ల మనోహర్ కూడా అన్నాడు. ఏమని? ఆ కేవీ రావు, ఇది ఆ కేవీ రావుని ఏదో హింసించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఆయన యొక్క 41.12% వాటా అరవిందోకి రాసుకున్నారని. అరవిందో అంటే ఎవరు నీకు? విజయసాయి రెడ్డి. ఈ మొత్తం బయటకు రావాలా? ఇవాళ కాకినాడ సెజ్ అక్కడ ఏం జరుగుతుందో బయటకు రావాలా? జిఎంఆర్ గ్రూప్ను అక్కడ తప్పించి కాకినాడ సెజ్ కూడా మరి వీళ్ళ పరం చేశారు, అరవిందో పరం చేశారు. కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, లేకపోతే ఈ కాకినాడ పోర్ట్, ఈ పోర్టులన్నిటిలో ఈ అవినీతి కుంభకోణాలు, ఈ మాఫియా ఎలా గుప్పిట పట్టిందో ముందు ఆ పోర్టుల మాఫియాని ఇవాళ రూట్ అవుట్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.